అనంతపురం జిల్లా వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చారో అనే అంశాలు కూటమి నేతలు వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చింది. అయితే దానికి కాస్త సమయం పట్టింది. సో ఈ నేపథ్యంలోనే తాము ఇచ్చినటువంటి హామీలు ఎలా అమలు పరిచాం, ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రజల్లోకి భారీగా వెళ్లాయో ఆ పథకాలన్నిటినీ కూడా పూర్తి చేసింది. మరోపక్క సంక్షేమ పథకాలు ఏవైతే అనౌన్స్ చేశారో ఆ పథకాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు అమలు చేసిన సూపర్ 6 సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రజలకు అందించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అనంతపురంలో భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేసింది. ఒకసారి మనం చూస్తే దగ్గర కూడా 1,00,000 మందికి సంబంధించి వచ్చే విధంగా ఎవరైతే ప్రజలు ఇటు కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు అలాగే అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా ఇప్పటికైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా లేకపోలేదు. ఒకసారి మనం చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా కంప్లీట్ గా మంత్రులు అలాగే ముఖ్యమైన కూటమి నేతలందరూ కూడా ఇక్కడ ఉండి సభ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ప్రధానంగా సూపర్ 6 పథకాలకు సంబంధించి ఏమేమి కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలకు ఇచ్చారు, అలాగే సంక్షేమ పథకాలు ఏ రకంగా ప్రజలకు అందించారో వాటి వివరాలు తెలిపే విధంగా ప్రత్యేకంగా ఈ సభా ప్రాంగణం చుట్టూ కూడా సైన్ బోర్డ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 3 పార్టీలకు సంబంధించి అంటే బీజేపీ అలాగే టీడీపీ అలాగే జనసేన ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతల ఫోటోలను ప్రత్యేకంగా ఇక్కడ చూపిస్తూ ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఏ రకంగా ఇచ్చామో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూస్తే టీడీపీకి సంబంధించి ఇప్పటికే కడప జిల్లా వేదికగా మహానాడును అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో అక్కడి నుంచి కూడా ప్రేరణ పొందినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు మరొకసారి రాయలసీమ వేదికగా అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఏడాదిన్నర కాలంలో ఇప్పటి వరకు కూడా 3 పార్టీలు కలిసి ఏ వేదికను కూడా పంచుకోలేదు. తొలిసారిగా 3 పార్టీలు కలిసి ఒకే వేదిక అంటే భారీ బహిరంగ సభ లాంటి ఇటువంటి వేదికలను కూడా పంచుకోలేదు. తొలిసారిగా ఈ భారీ బహిరంగ సభ వేదిక పంచుకోబోతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఆ మంత్రులందరూ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా కడప జిల్లాలోనే ఉన్నారు. కడప జిల్లా నుంచి అలాగే రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా అనంతపురం జిల్లాలోనే ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రత్యేకంగా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఒక్కసారి మనం చూసుకుంటే ఇటు సూపర్ 6 పథకాలకు సంబంధించి కంప్లీట్ గా కూడా తల్లికి వందనం, అలాగే గ్యాస్ సిలిండర్, అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, అలాగే ఇటు పెన్షన్లకు సంబంధించి ప్రతిదీ కూడా అంటే ప్రధానంగా మహిళలను ఆకర్షించేలా ఈ పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా అమలు పరుచుకుంటూ వచ్చింది. సో ఎంత కష్టంగా ఉన్నా ఎంత ఇబ్బందులు తలెత్తినా కూడా కంప్లీట్ గా కూడా వారికి అందజేయడం జరిగింది. మరోవైపు రైతన్నలు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సాధ్వంలో రైతు అకౌంట్లోకి నేరుగా కూడా జమ చేసేటటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తొలి విడతగా కూడా 7,000 రూపాయలు కూడా జమ చేయడం జరిగింది. అంటే సూపర్ 6 సంబంధించినటువంటి పథకాలు ఇటు ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ఖర్చులు చేసింది, సో ఎటువంటి ఇబ్బందులు పడింది అన్న దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రజలకు ఈ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఒక్కసారి మనం కూడా చూసుకుంటే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 3 పార్టీలు కూడా ఒక భారీ బహిరంగ సభ లాంటి వేదికనైతే పంచుకోలేదు. ఒకసారి తామంతా కూడా కలిసి ఉన్నాం, ప్రజలకు కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతాలను పంపించే విధంగా ఈ రోజైతే ఈ కార్యక్రమం ఏర్పాటు కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వచ్చేటటువంటి కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కడప జిల్లా వేదికగా మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ కూటమికి సంబంధించినటువంటి
ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా అత్యంత ఘనంగా చేసేందుకు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమంతో గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు చేసినటువంటి ఏవైతే ఇచ్చిన హామీలు అమలు పరచడంతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరును కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. సో ఇది పెద్ద ఎత్తుగా తమకు మైలేజ్ వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభనైతే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. కెమెరామెన్ తేజ రామ్మోహన్లతో హరికిషన్.